వెల్కమ్ బ్యాక్ అండి. వెల్కమ్ టు నాయుడు స్టడీ సర్కిల్. నాయుడు స్టడీ సర్కిల్ విజయనగరంకి అందరికీ స్వాగతం. నవోదయ అదేవిధంగా సైన్స్ స్కూల్కి సంబంధించి ఆన్లైన్ క్లాసెస్ కోసం నాయుడు స్టడీ సర్కిల్ విజయనగరం అనేటువంటి యాప్ను డౌన్లోడ్ చేసుకోగలరు. సో ఆంధ్రప్రదేశ్లో అదేవిధంగా మన తెలుగు రాష్ట్రాల్లో ఎవ్వరూ ఇవ్వనటువంటి తక్కువ కాస్ట్కే మనం క్వాలిటీ వీడియోస్ అనేవి ఇస్తున్నామండి. సో నవోదయ సంబంధించినటువంటి క్లాసెస్ అయితే మీకు కేవలం 4,000 రూపాయలకే, అదేవిధంగా నవోదయతో పాటు సైన్స్ స్కూల్కి సంబంధించినటువంటి వీడియోస్ కూడా కావాలనుకుంటే మనకి కేవలం 6,000 రూపాయలకి ఇస్తున్నామండి, 1 ఇయర్ వ్యాలిడిటీతో. సో మరి ఈ సైనిక్ స్కూల్కి సంబంధించి ఉన్నటువంటి 25 చాప్టర్స్లో మనం ఒక్కొక్క చాప్టర్ సంబంధించినటువంటి వీడియోస్ అన్ని డిస్కస్ చేస్తాం ఆల్రెడీ. సో మనం ఆల్రెడీ వైట్ బోర్డు పైన డిస్కస్ చేసి ఉంచుకున్నాం. సో ఇప్పుడు ఏం చేద్దాం సార్ అంటే ఇవన్నీ కూడాను ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్, అంటే మనకి ఆల్రెడీ జరిగిపోయినటువంటి ఎగ్జామ్స్ ఏవైతే ఉన్నాయో నవోదయ, సైనిక్, ఆర్ఎంఎస్, వీటన్నిటి తాలూకా ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ అన్నీ కూడా ఒక దగ్గర తీసుకొని మరలా డిజిటల్ బోర్డు పైన మనం వీడియోస్ చేయడం జరుగుతుంది. సో ఈరోజు ఎస్సిఎఫ్ అదేవిధంగా ఎల్సిఎంకి సంబంధించినటువంటి వీడియోస్ అనేవి, అంటే ఈ ప్రాబ్లమ్స్ ఏ విధంగా వస్తాయని చెప్పేసి డిస్కస్ చేద్దాం. మరి ముందుగా ఫస్ట్ సమ్ కానీ మనం చూసుకున్నట్లయితే, సో ఫస్ట్ సమ్ చూద్దామండి. ఓకే, ఫస్ట్ సమ్కి వెళ్దాం. ఫస్ట్ సమ్ కానీ మనం ఈరోజు చూసుకున్నట్లయితే, లుక్ ఎట్ దే, ద ఎస్సిఎఫ్ ఆఫ్ 2 డిజిట్ ప్రైమ్ నెంబర్స్ ఈజ్ అని చెప్పేసి అడిగాడు. సో ఇక్కడ 2 ప్రైమ్ నెంబర్స్ యొక్క ఎస్సిఎఫ్ కావాలంటండి. ఆ ప్రైమ్ నెంబర్స్ కూడా ఎలా ఉన్నాయి సార్ అంటే డిజిట్ ప్రైమ్ నెంబర్స్, అంటే వేరు వేరు ప్రైమ్ నెంబర్స్. సో ఎప్పుడైనా సరే మనకి ప్రైమ్ నెంబర్స్ కానీ కో ప్రైమ్స్ కానీ వచ్చేటప్పుడు వాటి యొక్క ఎస్సిఎఫ్ ఎంత అవుతుంది సార్ అంటే 1 అవుతుంది. ఎస్సిఎఫ్ ఎంత అవుతుందండి? 1 అవుతుంది. సో ఎందుకు సార్ అంటే వాటిల్లో ఎటువంటి కామన్ ఫ్యాక్టర్స్ ఉండవు కాబట్టి వాటి యొక్క ఎస్సిఎఫ్ ఎంత అవుతుంది? 1 అవుతుంది. లేదు ఎల్సిఎం అని అడిగాడు అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఈ ప్లేస్లో నీకు ఎల్సిఎం అని అడిగాడు అనుకోండి, వాటి యొక్క ప్రోడక్ట్ తీసుకోవాలి. ఏం తీసుకోవాలండి? ప్రోడక్ట్ అనేది తీసుకోవాలి. ప్రోడక్ట్ అంటే మనం ఏం చేయాలి? ఇంటూ చేయాలి. సో వాటి యొక్క ప్రోడక్ట్ని మనం తీసుకోవాలి. సో ఎస్సిఎఫ్ అడిగేటప్పుడు ప్రైమ్ నెంబర్స్కైనా కో ప్రైమ్స్కైనా వరుసగా ఉండే నెంబర్స్కైనా సరే, అంటే కామన్ ఫ్యాక్టర్స్ లేనటువంటి నెంబర్స్ కానీ మనం తీసుకుంటే వాటి యొక్క ఎస్సిఎఫ్ ఏమవుతుంది? 1 అవుతుంది. చూడండి ఫస్ట్ సమ్ క్లియర్ కదా. సో ఇది ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్, ఎక్కడ నేనే రాయలేదు కానీ ఇవన్నీ కూడా పాత సంవత్సరం క్వశ్చన్ పేపర్లో ఉన్నవి. ఓకేనా? సో మరి సెకండ్ క్వశ్చన్ ఏంటో చూద్దాం. లుక్ ఎట్ ద ఓకే, సెకండ్ క్వశ్చన్ కానీ మనం చూసుకున్నట్లయితే, ద ఎస్సిఎఫ్ ఆఫ్ 24 and 36 ఈజ్, 24కి 36కి ఎస్సిఎఫ్ ఏమవుతుంది? 2, 3, 12, 14 అని చెప్పేసి అడగడం జరిగింది. సో మనకి ఎస్సిఎఫ్ ఫైండ్ అవుట్ చేయడానికి చాలా మెథడ్స్ ఉన్నాయండి. 4 రకాల మెథడ్స్లో ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు. ఒకటేమో ప్రైమ్ ఫ్యాక్టరైజేషను, రెండోదేమో ఫ్యాక్టర్స్ రాయడము, మూడోది ఏమో డివిజను, అదేవిధంగా 4వది ఏమో వచ్చేసి మనం లాంగ్ డివిజన్ మెథడ్. సో ఇలా 4 రకాలుగా మనం చేయొచ్చు. సో మనకు తెలిసినటువంటి మెథడ్లో మనం చేసుకుందాం. సో 24కి 36కి ఎల్సిఎం ఎలా అయితే చేస్తామో అలా చేసుకుందాం. సో ఇలా చేయడం వల్ల ఈ 2 నెంబర్స్ ఎక్కడైతే డివిజిబుల్ అవుతున్నాయో చూసుకుంటే చాలు. ఈ 2 నెంబర్స్ 12 టేబుల్లో డివిజిబుల్ అవుతాయి కదా. 12 2 జారు, 12 3 జారు. సో మరి ఇక్కడతో ఈ 2 నెంబర్స్ కూడా ఏవైతే రిమైండర్స్గా వచ్చాయో ఈ 2 నెంబర్స్ డివిజిబుల్ కాదు కదా, కాబట్టి ఇక్కడతో వదిలేయండి. ఇక్కడ మనం తీసుకున్నటువంటి కామన్ డివైజర్ ఏదైతే ఉందో తన్నే మనం ఎస్సిఎఫ్గా తీసుకుంటాం. లేదు నాకు ఎల్సిఎం కావాలనుకో, ఇప్పుడు ఈ 12తో పాటు 2 into 3 కూడా చేయాలి. 12 2 జార్ 24, 24 3 జార్ 72. సో 72 అనేది ఇక్కడ మనకి ఎల్సిఎం అవుతుంది. అర్థమైందా? సో ఎస్సిఎఫ్ కావాలి అంటే రెండింటిని కామన్గా డివైడ్ చేసే నెంబర్ ఏంటో ఫైండ్ అవుట్ చేస్తే చాలు మనకి. ఓకేనా? ఈ రెండింటిని కూడా కామన్గా డివైడ్ చేసే నెంబర్ ఏంటో మనం చూసుకుంటే మనకు చాలు అనమాట. ఓకేనా? సో మరి రెండింటిని కామన్గా డివైడ్ చేసేది ఎవరు సార్ అంటే 12. సార్ 2 డివైడ్ చేస్తుంది కదా, అదేవిధంగా 3 కూడా డివైడ్ చేస్తుంది కదా, 24ని 36 అనొచ్చు. కానీ ఎస్సిఎఫ్ హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ ఏది పెద్ద నెంబరో అది చూసుకోవాలి. 14 ఎలానూ డివైడ్ చేయదు కాబట్టి మన ఆన్సర్ ఏమవుతుంది సార్ అంటే 12. అదే ఎల్సిఎం అడిగితే 72. ఓకేనా? క్లియర్ అనుకుంటాను. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఓకే, లుక్ ఎట్ ద థర్డ్ క్వశ్చన్.
థర్డ్ క్వశ్చన్ కానీ మనం అబ్జర్వ్ చేసినట్లయితే వాట్ ఈస్ ద గ్రేటెస్ట్ నెంబర్ దట్ డివైడ్స్ బోత్ 16 and 20 ఎగ్జాక్ట్లీ. సో ఒక గ్రేటెస్ట్ నెంబర్ అంటే మనం ఫైండ్ అవుట్ చేయాలి. అది ఏం చేయాలి? 16ని 20ని ఎగ్జాక్ట్గా డివైడ్ చేయాలి. 16ని 20 ఇచ్చిన రెండు నెంబర్ని ఎగ్జాక్ట్గా డివైడ్ చేయాలంటే ఎవరిని ఫైండ్ అవుట్ చేయాలి? మనం HCFను ఫైండ్ అవుట్ చేయాలి. HCFని మనం ఫైండ్ అవుట్ చేయాలి. చూడండి, ఇక్కడ 40 అనేది HCF కాదు, 80 కూడా HCF కాదు. మీరు ఈజీగా పోల్చేయవచ్చు. ఎందుకు సార్ అంటే HCF అనేది మనకి ఇచ్చాడే 2 నెంబర్స్ ఎవరు 16, 20. ఆ రెండు నెంబర్స్లో ఏదో ఒక నెంబర్ అవ్వాలి, లేదా దానికంటే చిన్న నెంబరే అవ్వాలి. అంతేగాని ఈ 20ని 16 దాటి ఇచ్చేది అనేది మనకు రాదనమాట నెంబర్ అనేది. సో ద గ్రేటెస్ట్ నెంబర్ దట్ డివైడ్స్ బోత్ 16 and 20. సో 16ని 20ని డివైడ్ చేసినటువంటి గ్రేటెస్ట్ నెంబర్, దాన్ని మనం GCD అనొచ్చు, మనం గ్రేటెస్ట్ కామన్ డివైజర్. సో మరి 16ని 20ని డివైడ్ చేసేటువంటి నెంబర్ ఎవరు సార్ అంటే ఇదిగో 12 అవుతుందా? 12 కాదు, కూడా కాదు. 16 12 టేబుల్లో రాదు, అదేవిధంగా 20 కూడా రాదు. సో మన ఆన్సర్ ఎవరు అవుతారు? 4 అనేది మనకి ఇక్కడ HCF అవుతుంది. సో 16ని 20ని ఎగ్జాక్ట్గా డివైడ్ చేసే నెంబర్ ఎవరు అనేటప్పుడు ఆన్సర్స్ బట్టి కూడా మనం చేయొచ్చు, లేదా LCM ఫైండ్ అవుట్ చేసుకుందాం. సో LCM అంటే HCF, ఇలాగ LCM మోడల్. రెండు కూడా 4 టేబుల్లో పోతాయి కదా, 4 4 జారు 4 5 జారు. ఈ రెండు మరి 4 టేబుల్లో రావు, అంటే ఏ టేబుల్లోనే రావు. సో ఎగ్జాక్ట్గా డివిజిబుల్ ఎవరితో అవుతుంది సార్ అంటే 4తో అవుతుంది. ఓకేనా? థర్డ్ సమ్ కంప్లీటెడ్. ఫోర్త్ వన్ చూద్దాం. ఓకేనా? ఫోర్త్ వన్ చూడండి ఎలా ఇచ్చాడు. సో వాట్ ఈస్ ద లార్జెస్ట్ నెంబర్ విచ్ డివైడ్స్ 270 and 426 leaving the remainder in each case? లీవింగ్ ద రిమైండర్ ఏదో సంథింగ్ నెంబర్ రావాలి, ఇక్కడ నెంబర్ మిస్ అయినట్టుంది. ఓకే, ఈ రెండింటిని కూడా ఎవరు డివైడ్ చేస్తే రిమైండర్ అనేది మనకి 6 వస్తుంది అని అనుకుంటాను. ఒకసారి చెక్ చేద్దాం. సో రిమైండర్ 6 ఇన్ ఈచ్ కేస్ అనేటప్పుడు ఓకేనా. ఫైండ్ వాట్ ఈస్ ద లార్జెస్ట్ నెంబర్ విచ్ డివైడ్స్ 270 and 426 లీవింగ్ ద రిమైండర్ ఇన్ ఈచ్ కేస్. అంటే మనకి 270ని 426ని ఏ నెంబర్తో డివైడ్ చేస్తే రిమైండర్ అనేది 6గా వస్తుంది అని చెప్పేసి అడిగాడు. సో మరి చూద్దాం. ఎప్పుడైనా సరే ఇలాంటి సమ్స్లో రిమైండర్ మనకు కావాలి, రిమైండర్ వస్తుంది అనేటప్పుడు ముందుగానే రిమైండర్ని తీసేయండి అందులో నుంచి. సో 270లోంచి 6ని తీసేయండి. అది ఎంత అవుతుంది? 264 అవుతుంది. అలానే 426 నుంచి కూడా 6ని తీసేయండి. ఎంత అవుతుంది? 420 అవుతుంది. అప్పుడు ఈ రెండు నెంబర్ని ఎవరైతే డివైడ్ చేస్తారో అదే ఆన్సరు. అంటే ఈ రెండు నెంబర్ని డివైడ్ చేయడం అంటే ఏంటి? ఈ రెండు నెంబర్స్కి HCF ఫైండ్ అవుట్ చేస్తే చాలు. ఎవరెవరికి? 264కి, అదేవిధంగా 420కి. ఇక్కడ నేను లాంగ్ డివిజన్ మెథడ్ చేస్తున్నాను. 264 2 టైమ్స్ అయితే అవ్వదు, 1 టైమే. ఎంత అవుతుంది? 264. ఓకేనా. సో 10లోంచి 4 పోతే 6, ఇక్కడ 1 ఉంటుంది 11లోంచి 6 పోతే 5, ఇక్కడ 3 ఉంటుంది 1 వస్తుంది. ఇక్కడికి ఎవరు రావాలండి? 264 రావాలి. లాంగ్ డివిజన్ మెథడ్ చేస్తున్నాను. మరలా 1 టైమ్సే 156. క్యాన్సిల్ అయిపోతే 4లోంచి 6 పోతే 8, అదేవిధంగా ఇక్కడ 5లో 5 పోతే 0, ఇంకా 1 వస్తుంది. ఇక్కడికి 156 వస్తుంది. చూసుకోండి. 108 1 టైమ్స్ 108 క్యాన్సిల్ అయిపోతే 48 వస్తుందమ్మా. 48తో మనం 108ని డివైడ్ చేయాలి. 48 1 జార్ 48, 48 2 జార్ 96. ఓకేనా. 96 క్యాన్సిల్ అయిపోతే 12 వస్తుంది. ఇక్కడికేమో 48 వస్తుంది. 12 4 జార్ 48, కాబట్టి రిమైండర్ 0. సో మనకి HCF ఎంత అవుతుందండి? 12 అవుతుంది. అంటే 12తో 270ని డివైడ్ చేసినా, అదేవిధంగా 426ని డివైడ్ చేసినా రిమైండర్ ఎంత వస్తుంది? 6 వస్తుంది. ఓకేనా. సో మీరు అది అబ్జర్వ్ చేసుకోవాలండి. సో ఏమంటున్నాడు సార్ అంటే ఈ సమ్లో వాట్ ఈస్ ద లార్జెస్ట్ నెంబర్ విచ్ డివైడ్స్ 270 and 426. 270ని 426ని ఏ నెంబర్తో డివైడ్ చేస్తే లీవింగ్ ద రిమైండర్ ఇన్ 6, రిమైండర్ 6 ఇన్ ఈచ్ కేస్ అనేటప్పుడు 6ని ముందుగానే సబ్ట్రాక్ట్ చేసేసి వాటికి మనం HCF ఫైండ్ అవుట్ చేసుకుంటే అదే ఆన్సర్ అవుతుంది. ఓకేనా. ఈజీ సమ్ ఇది. సో HCF మీరు నచ్చినట్టు చేసుకోండి, నో ప్రాబ్లం, ఎటువంటి ఇబ్బంది లేదు. నేను ఎలా చేస్తాను. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. 5th వన్. లుక్ ఎట్ ద 5th వన్ కానీ మీరు చూస్తే వాట్ ఈస్ ద కామన్ డివైజర్? GCD అన్నా HCF అన్నా ఒకటే. ఎవరికి? 54, 36 and 24.
ఓకేనా, వీటన్నిటిని కూడా డివైడ్ చేసేటువంటి నెంబర్ ఎవరు? సింపుల్ చెప్పాలంటే వీటన్నిటిని డివైడ్ చేసే నెంబర్ ఎవరు? దాన్నే మనం జీసీడీ, కామన్ డివైజర్ అంటాం. 2 టేబుల్లో అన్నీ ఉంటాయండి, ఈవెన్ నెంబర్స్ కదా. సో అదేవిధంగా 3 టేబుల్లో కూడా అన్నీ ఉన్నాయి, 6 టేబుల్లో కూడా అన్నీ ఉన్నాయి, 9 టేబుల్లో 24 రాదు. కాబట్టి ఇక్కడ కామన్ డివైజర్లో లార్జెస్ట్ ఎవరు, గ్రేటెస్ట్ ఎవరు? 6. ఈ విధంగా చేసేసుకోవచ్చు, ఇచ్చిన ఆప్షన్స్ బట్టి కూడా మనం వెళ్ళిపోవచ్చు. 2 టేబుల్లో ఉన్నాయి, 3 టేబుల్లో ఉన్నాయి, 6 టేబుల్లో కూడా ఉన్నాయి. వీటన్నిటిలో పెద్దది ఎవరు సార్ అంటే 6. ఓకేనా, లేదు అనుకుంటే వీటికి మీరు ఎస్సీఎఫ్ ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు. ఎలా చెప్పాను నేను, ఇవన్నీ కూడా ఏ టేబుల్తో పోతున్నాయి, అన్ని నెంబర్లు పోవాలి. ఇక్కడ ఇచ్చినటువంటి ఎన్ని నెంబర్స్ ఇస్తే అన్ని నెంబర్స్ ఒకే టేబుల్తో పోవాలి. అప్పటి వరకు మనం చేయాలి. అప్పుడుతో ఆపేసాం అనుకో అది ఎస్సీఎఫ్ అవుతుంది. అలా కాకుండా మరలా ఇంకా చేసుకుంటూ వెళ్ళామనుకో అది ఎల్సీఎం అవుతుంది. ఓకేనా, సో ఇవన్నీ కూడా 6 టేబుల్లో పోతాయి. 6 9 జార్, 6 6 జార్, 6 4 జార్. ఇవన్నీ ఒకే టేబుల్లో పోతున్నాయా? సో ఈ 2 2 టేబుల్లో పోతున్నాయి కానీ ఇది 2 టేబుల్లో రావడం లేదు. ఈ 2 3 టేబుల్లో పోతున్నాయి కానీ ఇది రావడం లేదు. కాబట్టి ఎస్సీఎఫ్ ఎవరు? 6 అవుతుంది. లేదు ఇదే సమ్కి ఎల్సీఎం అడిగాడు అనుకోండి, 54 36 24కి ఎల్సీఎం అడిగాడు అనుకోండి, ఇలా చేద్దాం. 6 టేబుల్లో 6 9 జారు, 6 6 జారు, 6 4 జారు. మళ్ళీ 3 టేబుల్లో చూద్దాం, 3 3 జారు, 3 2 జారు. ఈ 3 టేబుల్లో రాదు కాబట్టి అలా రాసేయాలి. ఇంకా 2 నెంబర్స్ 2 టేబుల్తో పోతాయి, ఈ 2ను. ఇది పోదు, 2 1 జారు, 2 2 జారు, అంతే. సో ఇక్కడతో ఆపేస్తాం, ఎందుకంటే అట్లీస్ట్ 2 నెంబర్స్ అయినా సరే ఏదో ఒక నెంబర్తో కట్ అయితే మనం చేసుకుంటూ వెళ్తాం, అదర్వైజ్ ఆపేద్దాం. 6 3 జార్ 18, 18 2 జార్ 36, 36 3 జార్ 36 3 జార్ 108, 108 2 జార్ 216 అండి. సో వీటి యొక్క ఎల్సీఎం అయితే ఎంత అవుతుంది సార్ అంటే 216 అవుతుంది. ఈ విధంగా మనం చేసుకుంటూ వెళ్తాం అనమాట. అదే కాదు మనకి ఇక్కడ అడిగింది ఏంటి, ఎస్సీఎఫ్. ఫస్ట్ సమ్స్ అన్నీ కూడా ఎస్సీఎఫ్ మీద వస్తున్నాయి, చూసుకోండి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్ కానీ మనం చూస్తే 6th వన్ మరలా ఎస్సీఎఫ్ అడిగారు. ఓకేనా, సో ద ఎస్సీఎఫ్ ఆఫ్ 45 75 అండ్ 165. ఇక్కడ ఎస్సీఎఫ్ ఎలా చెప్పాలంటున్నాను నేను. ఎస్సీఎఫ్ అడిగాడు అంటే అందులో చిన్న నెంబర్ అయినా అవ్వాలి, లేదా దానికంటే చిన్న నెంబర్ అవ్వాలి. ఇందులో చిన్న నెంబర్ ఎవరు? 45. అయితే 45 అవ్వాలి, లేదా 45 కంటే చిన్న నెంబర్స్ అవ్వాలి. అంతేగాని 45 కంటే పెద్ద నెంబర్స్ ఏమైనా ఉంటే అవి ఎస్సీఎఫ్ కావు. అర్థమైందా? 45 కంటే ఎక్కువగా ఉంటే అవి ఎస్సీఎఫ్ కావు, మీరు చూసుకోండి ఆ విషయం. ఓకేనా, సో అంటే 15 అయినా అవ్వాలి, 45 అని అవ్వాలి. సో మరి 45 టేబుల్తో 2 డివిజిబుల్ అవుతున్నాయా? 45 2 జార్ 90, ఇది అవ్వడం లేదు 45తో. కాబట్టి గ్యారంటీగా ఆన్సర్ ఎవరు? 15. సో వీటి యొక్క ఎస్సీఎఫ్ ఎంత అవుతుందండి? 15. ఇచ్చిన ఆప్షన్స్ బట్టి నేను రాస్తున్నాను. సో చూడండి, వీటన్నిటి డివిజన్ చేద్దామా? 15తో డివిజన్ చేద్దామా? 15 3 జారు, 15 5 జారు, 15 1 జార్ 15, 15 1 జార్ 15. ఓకేనా, అంటే 15 11 జార్ 165. సో 15తో మాత్రమే అన్నీ డివిజిబుల్ అవుతున్నాయి, మరి ఇంక ఈ నెంబర్తో కూడా డివిజిబుల్ కాలేదు. కాబట్టి ఇక్కడ ఎస్సీఎఫ్ ఏమవుతుంది సార్? 15 అవుతుంది. ఎస్సీఎఫ్ ఏమవుతుందండి? 15 అవుతుంది. ఓకేనా, మరొకసారి చూద్దాం. 7th వన్ చూద్దాం. లుక్ ఎట్ దే. What is the SCF of 48, 144, 576? 148, 144, 576కి ఎస్సీఎఫ్ ఎంతని అడిగాడు. సో ఎస్సీఎఫ్ ఏమవ్వాలంటున్నాను? ఇందులో చిన్న నెంబర్ అవ్వాలి, లేదా దానికంటే చిన్న నెంబర్ అవ్వాలి. మరి ఇక్కడ 576 కాదు, 144 కాదు, అయితే ఈ రెండిట్లో ఏదో ఒకటి అవ్వాలి. అయితే 41 అవ్వాలి, లేదా 1 అయినా అవ్వాలి. సో మరి 48 అవ్వాలి, లేదా 1 అవ్వాలి. మరి చెక్ చేద్దాం, ఇవన్నీ కూడా 2 టేబుల్లో పోతున్నాయా? ఎందుకు 12 టేబుల్లో పోతున్నాయి చూడండి. 12 4 జార్ 48, 12 12 జార్ 144, 12 4 జార్ 48 పోతే ఇంకా 9 మిగులుతుంది ఇక్కడ. ఓకేనా, 48కి 9 యాడ్ చేసి కదా 57, 12 8 జార్ 96. ఓకే, ఇవన్నీ కూడా 4 టేబుల్లో పోతాయి. 4 1 జార్, 4 3 జార్, 4 12 జార్ 48. అంటే ఇక్కడ మనకి మరి ఇంకా ఈ నెంబర్స్ ఏవి ఒకే టేబుల్లో పోవు. 1 3 12 అనేవి ఒకే టేబుల్లో పోవు. కాబట్టి ఇక్కడతో ఆపేద్దాం. ఏంటమ్మా ఇది? 12 × 4, 12 4 జార్ 48. సో 48 ఈజ్ ద ఎస్సీఎఫ్. ఓకేనా, సో ఈ విధంగా మీరు చేసుకోగలగాలి.
ఈజీగా ఉంటాయమ్మా, ఏం కష్టపడవలసిన అవసరం ఏమీ లేదు. సో కొద్దిగా మీరు ఇందులో నాలెడ్జ్ కానీ సంపాదించారంటే ఈజీ అయిపోద్ది. ఎస్సిఎఫ్ ఎప్పుడు కూడా ఎలా ఉంటుంది, మనకి ఇచ్చినటువంటి నెంబర్స్లో అన్నిటికంటే చిన్న నెంబర్ అయినా అయి ఉంటుంది, లేదా దానికంటే చిన్న నెంబర్స్ అయి ఉంటాయని గుర్తుంచుకోవాలి. ఓకేనా. ఎల్సిఎం అయితే ఎలా ఉంటుంది, అన్నిటికంటే పెద్ద నెంబర్ ఉంటుంది, లేదా దానికంటే పెద్ద నెంబర్స్ అయి ఉంటాయి. ఓకేనా. సో ఎస్సిఎఫ్ అంటే వీటన్నిటిని డివైడ్ చేయాలి. 48 డివైడ్ చేయాలి, 144 డివైడ్ చేయాలి, 576 కూడా డివైడ్ చేయాలి. సో వీటన్నిటిని డివైడ్ చేసేది ఎవరు, 48. 48 1 జారు, 48 3 జారు, 48 12 జారు. ఈ విధంగా మనం తీసుకోవాలన్నమాట. ఓకేనా. మరి నెక్స్ట్ క్వశ్చన్ ఏంటో చూద్దాం. లుక్ ఎట్ ద ఎస్ మరలా ఎస్సిఎఫ్ అడిగాడు. ద ఎస్సిఎఫ్ ఆఫ్ 128 288 160. సో ఎలా అడిగాడండి, 128 288 160 అనేది మనకి ఇక్కడ ఎస్సిఎఫ్ అవుతుంది. ఓకేనా. సో సారీ, వీటి యొక్క ఎస్సిఎఫ్ ఏంటని అడిగాడు. సో 128 288 160 యొక్క ఎస్సిఎఫ్ ఏంటని అడిగాడు. చూడండి, అయితే చిన్న నెంబర్ అవ్వాలి, అంతకంటే ఇంకా చిన్న నెంబర్ అవ్వాలని అన్ని చిన్న నెంబర్స్ ఉన్నాయి, 16 24 32 48. సో చెక్ చేద్దాం. ఇవన్నీ కూడా 2 టేబుల్లో పోతాయండి. 264 జారు, 144 జారు, 28 జారు 16 2 రిమైనింగ్ 0 280 జారు. మరలా 2 టేబుల్లో పోతాయి కదా, 232 జారు, 272 జారు, 240 జారు. ఇవన్నీ చూడండి 8 టేబుల్లో పోతాయి. 8 టేబుల్లో 8 4 జార్ 32, 8 9 జార్ 72, 8 5 జార్ 40. అంతే, మరిపోవు. ఒకే టేబుల్ ఇంక ఎక్కడైనా పోతున్నాయి 4 9 5 ఎక్కడా పోవు. 4 9 5 అని కోప్రైమ్స్ అవుతాయి. సో ఇక్కడ ఉన్నటువంటివి మనం తీసుకుంటే చాలు అనమాట. ఓకేనా. వీటితో కలిపి తీసుకుంటే ఎల్సిఎం అయిపోద్ది. సో 2 2 జార్ 4, 4 8 జారు 32. సో 32 అనేది మనకి ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకేనా. సో 32 అనేది ఇక్కడ మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అనమాట. ఆ విధంగా మనం చూసుకోవాలి. ఓకేనా. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ వన్ చూడండి. ద ఎస్సిఎఫ్ ఆఫ్ 180 344 144 384 144. సో ఏమన్నాడు, 180కి 384కి 144కి ఎస్సిఎఫ్ ఎంత అని చెప్పేసి అడిగాడు. చూద్దాం మరి. 180 రాద్దాము, 384 రాద్దాము, 144 రాద్దాం. ఇవన్నీ కూడా ఏ టేబుల్లో పోతున్నాయో నాకు తెలియదు అనుకోండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇవన్నీ కూడా ఈవెన్ నెంబర్స్ కాబట్టి 2 టేబుల్లో పోతాయి. 290 జార్ 180, 219 జార్ 38, 22 జారు 272 జారు. మరలా 2 టేబుల్లో 245 జారు, 296 జారు, 236 జారు. చూడండి, 245 జార్ 90, 296 జార్ 192, 236 జారు. ఓకే, ఇంకేమైనా పోతున్నాయో ఒకే టేబుల్లో? ఇవన్నీ 3 టేబుల్లో పోతున్నాయి. చూడండి, 315 జారు, 3 జార్ 9, 3 జార్ 12, 312 జారు. అంతేనా. ఇంకేమి పోవు, ఎందుకంటే ఇది 16 టేబుల్తో కానీ 2 టేబుల్తో కానీ పోతుంది. ఇది 2 టేబుల్తో పోతే ఇది పోవడం లేదు. సో ఇవి మాత్రం ఇంటూ చేస్తే చాలు మీరు. సో 2 ఇంటూ 3, 2 2 జార్ 4, 4 3 జారు 12. సో ఎస్సిఎఫ్ ఎంత అవుతుంది సార్ అంటే 12 అవుతుంది. 12 15 జారు, 12 32 జారు, 12 12 జారు అనమాట. ఓకేనా. 24 టేబుల్తో మరి వస్తుందా లేదని మనం చెక్ చేయడం లేదు, మిగతావన్నీ చెక్ చేయడం లేదు. సో 12 ఈజ్ ద ఎస్సిఎఫ్. ఆ విధంగా మనం చూసుకుంటాం అనమాట. సో 12 ఈజ్ ద ఎస్సిఎఫ్. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. ఓకేనా. సో 9 క్వశ్చన్స్ కంప్లీటెడ్. 10th వన్ చూద్దాం. ఎస్, లుక్ ఎట్ దే 10th వన్ చూడండి. ఏమన్నాడు, వాట్ ఈస్ ద ఎస్సిఎఫ్ ఆఫ్, అన్ని ఎస్సిఎఫ్ వరుసగా ఇచ్చే సమ్స్ అన్ని ఎస్సిఎఫ్. ఏమడిగాడు, 216 288 720 వీటి యొక్క ఎస్సిఎఫ్ ఎంత అని చెప్పేసి అడిగాడు. సో ఇవన్నీ కూడా ఏ టేబుల్లో పోతాయండి, 2 టేబుల్లో పోతాయి. 2 108 జారు, 2 144 జారు, 236 జారు. మరలా 2 టేబుల్లో పోతున్నాయి కదా, 254 జారు, 272 జారు, 218 జారు 36, రిమైనింగ్ 0. ఇవన్నీ కూడా 6 టేబుల్లో పోతాయి. 6 9 జార్ 54, 6 12 జార్ 72, 6 3 జారు. ఓకేనా. మరలా ఇవన్నీ కూడా 3 టేబుల్లో పోతాయి. 3 3 జారు, 3 4 జారు, 3 10 జారు. 3 4 10 అనేవి ఒకే టేబుల్లో ఎక్కడా పోవు, కాబట్టి ఇవి మాత్రమే తీసుకోవాలి. 2 2 జార్ 4, 4 6 జార్ 24, 24 3 జార్ 72, 2 2 జార్ 4,
4 6 జా 24, 24 3 జారు 72. సో హెచ్సిఎఫ్ ఎంత అవుతుందండి? 72 అవుతుంది. ఈ విధంగా మీరు చేసుకోవాలి. హెచ్సిఎఫ్ అనేది ఈజీ మెథడ్ అనమాట ఇది. సో ఒకే టేబుల్లో ఎక్కడి వరకు కట్ అవుతున్నాయి ఎక్కడి వరకు కట్ చేయండి. ఫస్ట్ ఈవెన్ నెంబర్స్ అనుకోండి 2తో పోతాయి, సగం నెంబర్ వచ్చేస్తుంది. ఇంకా 2తో పోలేదు అనుకోండి 3తో పోతున్నాయి ఏంటో మీకు రావాలి, గుర్తు రావాలి. అందుకే ఏం చేయాలి, మీరు డివిజిబిలిటీ రూల్స్ బాగా చదవాలి. సో డివిజిబిలిటీ రూల్స్ కి బాగా చదివితే ఈ క్వశ్చన్స్కి ఆన్సర్స్ అనేవి ఈజీగా చేసేవచ్చు. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఎస్, లుక్ ఎట్ దే. మరలా హెచ్సిఎఫ్ఏ, కాకపోతే ఈసారి మనకి పెద్ద పెద్ద నెంబర్స్ వచ్చాయి. మీరు చూస్తే ఏం అడిగాడో చూడండి. సో వాట్ ఈస్ ద హెచ్సిఎఫ్ ఆఫ్ 902, ఓకే, 1394, అదేవిధంగా 3321. సో మరి ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే హెచ్సిఎఫ్ అనేది ఇచ్చిన వాటిలో అన్నీ కూడా ప్రైమ్ నెంబర్సే ఇచ్చాడు. అంటే ఇవన్నీ కూడా ఏ టేబుల్లో పోతున్నాయో మనం చెక్ చేయాలి ఇక్కడ. సో ఇక్కడున్న ఆన్సర్తో చెక్ చేసే బదులు డైరెక్ట్గా మీరు హెచ్సిఎఫ్ ఫైండ్ అవుట్ చేసుకుంటే ఈజీ. ముందు ఏం చేస్తానంటే 2 నెంబర్స్కి హెచ్సిఎఫ్ ఫైండ్ అవుట్ చేస్తాను. ఫస్ట్ 2 నెంబర్స్కి 3 నెంబర్స్కి ఇచ్చేటప్పుడు హెచ్సిఎఫ్ ఫైండ్ అవుట్ చేయమని ఫస్ట్ 2 నెంబర్స్కి హెచ్సిఎఫ్ ఫైండ్ అవుట్ చేసి ఆ వచ్చిన హెచ్సిఎఫ్తో థర్డ్ నెంబర్ చేస్తే చాలు. ఓకేనా? అది ఇప్పుడు అది లాంగ్ డివిజన్ మెథడ్ చేసేటప్పుడు చూడండి. 902 కదా, 902ని 1394తో డివిజన్ చేస్తాను. 1394 902తో డివిజన్ చేస్తాను. 1 times 902 క్యాన్సిల్ అయిపోతే ఎంత వస్తుందండి? 4లో 2 పోతే 2, ఇది ఒక 9, 13లోంచి 9 పోతే 4, 492. ఇక్కడికి ఎవరిని తెద్దాము? 902ని తెద్దాం. ఓకేనా? 492 2 times చేస్తే 1000 దగ్గరికి వెళ్ళిపోద్ది. ఎందుకంటే ఇది ఒక 8 కదా తక్కువ. సో 1 times వేద్దాం. ఎంత వచ్చిందండి? 492. క్యాన్సిల్ అయిపోతే 0. ఓకేనా? 10లోంచి 9 పోతే 1, ఇక్కడేమో 8 ఉంటుంది, 8 కాబట్టి 5. ఓకేనా? 8 కాబట్టి 410 మిగులుతుంది ఇక్కడ. 410. ఇక్కడికి ఎవరు రావాలండి? 492 రావాలి. మరలా ఇక్కడ ఏం రావాలి? 410 రావాలి. సో మరి కట్ చేద్దాం. 2 8 82. ఇక్కడికేమో 410 వస్తుంది. చూడండి 82 5 జార్ క్యాన్సిల్ అవుతుందేమో. 5 2 జార్ 10, 5 8 జార్ 40, 1 41 0 అవుతుంది. అంటే 82. సో ఫస్ట్ 2 నెంబర్స్కి హెచ్సిఎఫ్ చేస్తే 82 వచ్చింది. మరి ఇదే 82తో ఈ 3321కి హెచ్సిఎఫ్ చేయాలి. ఫస్ట్ 2 నెంబర్స్ హెచ్సిఎఫ్ చేస్తే ఎంత వచ్చింది? మనకి 82 వచ్చింది. సో అదే 82ని యూజ్ చేసి నెక్స్ట్ నెంబర్తో హెచ్సిఎఫ్ చేసుకోవాలి మనం. ఇది జనరల్గా డివిజన్ చేయండి, ఎందుకంటే రిమైండర్ వరకు మనం వెళ్ళాలి. ఫస్ట్ 82 దగ్గర మనం చూసుకుంటే 300 ఉంది కదా. ఎంత ఉందండి ఇది? 3321 ఉంది కదా. దగ్గర 330 ఉంది. సో 82 టేబుల్తో కట్ చేద్దాం. 82 1 జార్ 82, 82 2 జార్ 164, 82 3 జార్ 246. ఓకేనా? 82 4 జార్ 328. ఓకేనా? 4 జార్ సరిపోద్ది, 328. క్యాన్సిల్ అయిపోతే ఎంత మిగిలిందమ్మా? 4, ఇంకా ఇదేమో 1, ఇదేమో 1 తెచ్చేసుకున్నాను. కాబట్టి మనం ఒకసారి నెంబర్ డౌన్ చేసామంటే గ్యారంటీ జీరోస్ పెట్టాలి. 82 0 సార్ 0 అంటే ఎవరు మిగిలారు? 41 రిమైండర్గా వచ్చింది. ఈ 82ని ఇక్కడ తేవాలి. ఓకేనా? సో 41 2 జార్ 82, రిమైండర్ 0. సో కాబట్టి మనకి ఇక్కడ హెచ్సిఎఫ్ ఎంత అవుతుంది సార్ అంటే 41 అవుతుంది. సో జాగ్రత్తగా చూసుకోండి. అది హెచ్సిఎఫ్ ఎంత అవుతుంది? 41. 3 నెంబర్స్కి హెచ్సిఎఫ్ ఫైండ్ అవుట్ చేయాలనేటప్పుడు అవి కష్టంగా ఉన్నాయి అనుకో నెంబర్స్. ఇప్పటివరకు చేసాం, నెంబర్స్ అన్నీ ఈజీగా ఉన్నాయి. సో ఇక్కడ ఉన్న నెంబర్స్ అనేవి ఏ టేబుల్తో పోతాయో మనకు తెలియదు. అలాంటప్పుడు ఏం చేయాలి? 2 నెంబర్స్కి హెచ్సిఎఫ్ ఫైండ్ అవుట్ చేసి ఆ వచ్చిన నెంబర్తో థర్డ్ నెంబర్కి హెచ్సిఎఫ్ చేయాలి. అర్థమైందా? ఆ వచ్చిన నెంబర్తో థర్డ్ నెంబర్కి హెచ్సిఎఫ్ చేయాలి. ఆ విధంగా చేసుకుంటేనే మనకి ఆన్సర్ అనేది వస్తుందన్నమాట. సో మరి ఇక్కడ హెచ్సిఎఫ్ ఎంత అవుతుంది? 41 అవుతుంది. క్లియర్గా చూసుకోవాలి ఒకసారి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. లుక్ ఎట్ దే. మరలా కూడాను. సో చూడండి, ఇలాంటి సమ్ ఆల్రెడీ మనం చేసాం. వాట్ ఈజ్ ద గ్రేటెస్ట్ నెంబర్ విచ్ డివైడ్స్ 486 1030 లీవింగ్ 6 యాజ్ రిమైండర్ ఇన్ ఈచ్ కేస్? ఓకేనా? సో వాట్ ఈస్ ద గ్రేటెస్ట్ నెంబర్ విచ్ డివైడ్స్ 486 and 1030 సో లీవింగ్ 6 యాజ్ ఎ రిమైండర్ ఇన్ ఈచ్ కేస్? అంటే మనం ఇక్కడ 486ని 1030ని ఏ నెంబర్తో డివైడ్ చేస్తే 6 రిమైండర్గా ఇస్తాయి? సో అనేది మనకి ఇక్కడ క్వశ్చన్ అండి. సో 6 రిమైండర్గా ఇస్తుంది అనేటప్పుడు మనం ఏం చేయాలని చెప్పాను నేను? ముందుగానే ఆ 6ని తీసేయాలి బయటికి. అంటే ఏ నెంబర్స్ ఇచ్చాడు మనకి? 486 ఇచ్చాడు,
1030 ఇచ్చాడు. సో 6 రిమైండర్ అనేటప్పుడు ఏం చేయాలంటున్నాను, ముందుగానే ఈ 6ని తీసేయాలి బయటికి. చూసుకోండి ఒకసారి, 6ని రిమైండర్గా ఇస్తున్నాయంటే ముందుగానే 6ని బయట తీసేయాలి. సో 486ని 1030ని ఏ నెంబర్తో డివైడ్ చేస్తే 6ని రిమైండర్గా ఇస్తున్నాయి అని అన్నాడు. సో ఏం చేసాం మనం, ఈ నెంబర్స్ నుంచి ముందుగానే 6ని డివైడ్ చేసేసి ఆ వచ్చిన నెంబర్స్కి ఎస్సిఎఫ్ ఫైండ్ అవుట్ చేయండి. సో 486లో 6 పోతే 480, 1030లో 6 పోతే 1024. ఓకేనా, ఈ 2 నెంబర్స్కి ఎస్సిఎఫ్ ఫైండ్ అవుట్ చేస్తే మనకు చాలు అనమాట. సో ఎవరెవరమ్మా, 480 అదేవిధంగా 1024కి ఎస్సిఎఫ్ ఫైండ్ అవుట్ చేయాలి. ఓకేనా, రెండు కూడా ఏ టేబుల్లో పోతున్నాయి చూసుకోండి, 2 టేబుల్లో పోతాయా, 240 జారు, 512 జారు, మళ్ళీ 2 టేబుల్లో 120 జారు, 200, 2 జార్ 4 అయిపోతే ఇంక 1 మిగిలి 256 జారు. ఓకేనా, మళ్ళీ 2 టేబుల్లో పోతున్నాయి కదా, 260 జారు, 1 జార్ 228 జారు. ఓకేనా, 6 టేబుల్తో చేసేస్తాను, ఇంకెందుకు 610 జారు, 6 టేబుల్తో అవ్వడం లేదు, ఆవిస్ పెట్టి చేసేసినా సరే 128 కదా, 60, 128. మళ్ళీ 2 టేబుల్తోటే 230 జారు, 264 జారు, మరలా 2 టేబుల్తోటే 215 జారు, 232 జారు. 15, 13 ఎక్కడైనా ఒకే టేబుల్లో వస్తాయా చూడండి, 15 అనేది 2 టేబుల్లో రాదు కానీ 32 వస్తుంది, 15 3 టేబుల్లో వస్తుంది కానీ 32 రాదు, 15 ఇంకెక్కడ వస్తుంది 5 టేబుల్లో వస్తుంది కానీ 32 రాదు. కాబట్టి ఇవి చేసుకుంటే చాలు, 2 జార్ 4, 2 జార్ 8, 2 జార్ 16, 2 జార్ 32. సో మన ఆన్సర్ ఏమవుతుంది సార్ అంటే 32 అవుతుంది. ఎప్పుడైనా సరే ఏమని చెప్తున్నా నేను, రిమైండర్ 6 వస్తుంది అనేటప్పుడు ఆ 6ని ముందుగానే మనం రిమూవ్ చేసేస్తాం, తీసేసి ఆ వచ్చిన నెంబర్స్ ఏవైతే ఉన్నాయో వాటికి ఎస్సిఎఫ్ కడితే చాలు. అర్థమైందా, ఆ వచ్చిన నెంబర్స్ ఏవైతే ఉన్నాయో వాటికి ఎస్సిఎఫ్ కడితే చాలు అనమాట. సో ఆ విధంగా మనకి 486 నుండి 6 కట్ చేస్తే 480, 1030 నుండి 6 కట్ చేస్తే 1024. సో 480కి 1024కి మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలండి, ఎస్సిఎఫ్ ఫైండ్ అవుట్ చేసుకుంటే చాలు అనమాట. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్ ఏంటో చూద్దామా. ఎస్, లుక్ ఎట్ దే 13th క్వశ్చన్ మనం చూస్తే, what is the greatest number which divides 280, 1245 leaving the remainders 4 and 3 respectively? Same number, same sum. What is the greatest number which divides అన్నాడు అంటే మళ్ళీ ఏం చేయాలి మనం, GCDF ఫైండ్ అవుట్ చేయాలి, దానికి మరొక పేరు ఎస్సిఎఫ్. సో ఎవరెవరిని, 280ని అదేవిధంగా 1245ని ఎవరితో డివైడ్ చేస్తే రిమైండర్స్ ఎవరు వస్తారంట, 4, 3 వస్తాయంట. అంటే దాని అర్థం ఏంటి, 280ని డివైడ్ చేస్తే 4 రావాలి, 245 డివైడ్ చేస్తే 3 రిమైండర్ రావాలి. కాబట్టి ఏం చేస్తాం, ఈ రిమైండర్స్ ముందుగానే మనం రిలీవ్ చేసేద్దాం, అంటే సబ్ట్రాక్ట్ చేసేద్దాం. 280లో 4 పోతే 276. ఓకేనా, 1045లో 3 పోతే 1042. ఓకేనా, ముందుగానే ఏం చేయాలి మనం, రిమైండర్స్ని రిమూవ్ చేస్తున్నాం. సో రిమైండర్స్ వస్తున్నాయి అనేటప్పుడు ఆ రిమైండర్స్ని మనం ముందుగానే ఏం చేస్తున్నాం సార్ అంటే బయటికి తీసేస్తున్నాం. సో 280 నుంచి 4 తీసేసాను, 276 వచ్చింది. సో 1245 నుంచి 3ని తీసేసాను, 1242 వచ్చింది. ఈ రెండింటికి ఎస్సిఎఫ్ ఫైండ్ అవుట్ చేసుకుంటే చాలు నేను. ఓకేనా, సో ఎస్సిఎఫ్ ఫైండ్ అవుట్ చేసేస్తానమ్మా. చూడండి, పోల్చేస్తే సమ్ చూస్తే పోల్చేయవచ్చు. 276కి అదేవిధంగా 1242కి ఎస్సిఎఫ్ చేద్దాం. ఓకేనా, సో డైరెక్ట్గా చేసేద్దాం, లేకపోతే లాంగ్ డివిజన్ మెథడ్ చేసుకుందాం, ఈజీగా ఉంటుందేమో. 276, 1242 మీరు అబ్జర్వ్ చేస్తే దీన్ని 6తో డివైడ్ చేసి 6తో ఇంటూ చేస్తే పెద్ద అయిపోతుంది, 5తో ఇంటూ చేస్తే 5 200 జార్ 1000, 5 70 జార్ 1300 అయిపోద్ది. 4తో డివైడ్ చేద్దాం. సో 4 6 జార్ 24, 4 7 జార్ 28, 230, 4 2 జార్ 8 ప్లస్ 3 11. డివైడ్ చేస్తే 12 నుంచి 4 పోతే 8, ఇక్కడ 3 ఉంటుంది 30, ఇక్కడ 138 వస్తుంది. మళ్ళీ ఇక్కడికి ఎవరు రావాలి, 276. చూడండి ఎంత లాజిక్ ఇది. సో 138 2 జార్ 276. సో రిమైండర్ 0. సో మన ఆన్సర్ ఏమవుతుంది సార్ అంటే 136.
138 అనేది ఇక్కడ మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో మనకి రిమైండర్ వస్తుంది అనేటప్పుడు ఆ రిమైండర్నే మనం ముందుగానే రిమూవ్ చేసేస్తాం. సో ఇక్కడ 4ని రిమూవ్ చేసాం, 5, 3ని రిమూవ్ చేసాం, అంటే సబ్ట్రాక్ట్ చేసేసుకుని రిమైనింగ్ వచ్చిన నెంబర్స్కి మనం HCF ఫైండ్ అవుట్ చేసాం. ఓకేనా, నోట్ చేసుకోండి.